పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో నీ చేరే వరకు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మనమందరి ఉద్దేశములను ప్రభువును కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మిసెస్ మోనికా సతీష్ కుటుంబం ప్రభు ఆర్థికంగా స్థిరపరచినందుకు కృతజ్ఞతగా, ఆల్బర్ట్ యాంథనీ మంచి జీవిత భాగస్వామి కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు, ఆన్లైన్లో కోల్పోయిన డబ్బులు తిరిగి వచ్చినట్లుగా, లిడియా ఎలిజబెత్ 10th క్లాస్ చదువుచుండగా మంచి జ్ఞానము, వివేకము, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు. అలాగే ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నారు. నా పేరు షీలా మేరీ. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనను వీక్షిస్తుంటాను. ఈ ప్రార్థన ద్వారా ప్రభు నాకు బలహీనతలన్నిటి నుండి విడుదలనిచ్చారు. అంతేకాక 3 బెడ్రూమ్ ఫ్లాట్తో ప్రభు నన్ను ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం అంటూ ఈ సాక్ష్యాన్ని చెప్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కిరణ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా, జర్మనీలో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినట్లుగా, మనోజ్ మారు మనస్సు సరైన మార్గంలో నడిచినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సరోజమ్మ. అంబట్టి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఇప్పటి వరకు ప్రసాదించిన అన్ని ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. రాబోయే సంవత్సరం దేవుని కృపలో నిండి మంచి ఆరోగ్యం, శాంతి మరియు ఆనందం సాగాలని, మరియు అంబట్టి మర్రెడ్డి, అంబట్టి అనిత వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు ప్రసాదించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుచు, రాబోయే సంవత్సరంలో దేవుని కృపలో నిండి మంచి ఆరోగ్యం మరియు దేవుని ఆశీర్వాదాలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అంబట్టి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే అంబట్టి మరెడ్డి, అంబట్టి అనిత గారు వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఇంకొకటి తన సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటూ స్పాన్సర్ చేస్తున్నారు. నా పేరు అపర్ణ. నాకు లంగ్ ఇన్ఫెక్షన్ ఉండటం వలన అక్టోబర్ 2025 నుండి నేను మెడికేషన్లో ఉన్నాను. నా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తే సాక్ష్యం చెప్పాలని తలంచాను. దేవునికి స్తోత్రం. నా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి. దేవునికి మరియు ఫాదర్ సిరిల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, దివ్య కారుణ్య అనుగ్రహం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాలని, క్రీస్తు ప్రభు అనుగ్రహం కొరకు మరియు ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని, బిడ్డలిద్దరి బంగారు భవిష్యత్తు కొరకు, రానున్న సెమ్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలని ఒక కుటుంబం వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రత్యూష సాయి మహిరా కుటుంబం కృతజ్ఞతగా, మహిరా మొదటి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ఆత్మీయ వరములు, ఫలములు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మహిరా మొదటి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఇక్కడ మరియు బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని భక్తితో కరుణ జపమాలలో ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్రమైన మా కొరకు ఇప్పుడెప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తే దేవుడు మనలను కూడా ప్రేమించి పరిపూర్ణ దీవెనలు కురిపిస్తాడు. ఇది నా జీవిత అనుభవం. ఈరోజు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించు అని ప్రభువు మనలను ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఆయనకి లాభం కాదు, మనకే లాభం. దేవుని పూర్తిగా ప్రేమిస్తే లభించే వరములు మనం బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితంలో నేర్చుకుంటున్నాం. డ్యూట్రానమీ 6:5 we hear the Lord is telling us, love your Lord with all your heart, with all your mind, with all your strength, and the result is he will love us and do anything for us. That's a story and the truth of all the saints from the Bible. ఈరోజు మొదటి గుర్తులు నెహెమయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఈరోజు వరములన్నీ కోరుకోబోతున్నాం. రెండవ గుర్తులో దానికి ముందు మొదటి గుర్తును భక్తితో పాడి దేవుని ఆరాధిద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. భక్తితో మొదటి గుర్తులో, ఓ ప్రభువా, నాలో ప్రాణమున్నంత వరకు నేను ఎప్పుడు మట్టిలో కలిసిపోతాను అప్పుడు వరకు నిన్ను ప్రేమించి మట్టిలో మాణిక్యంలాగా జీవించే వరం కావాలని మన తరఫున అందరి తరఫున ప్రార్థిస్తాం. నిత్య పిత
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సరస్వతి అనే ఒక వ్యక్తిని దేవుడి పేరు పెట్టి పిలిచి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవాలా ఆ సబ్జెక్ట్ తీసుకోవాలా మొత్తం కన్ఫ్యూషన్లో ఉన్నావు. నీవు కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి తిరుహృదయ ఫోటో పెట్టుకొని దేవా నీకే అర్పిస్తున్నాను ప్రార్థింపగా నీకు అన్నీ క్లియర్ చేసి దేవుడే నీకు దారి చూపిస్తాడంటున్నాడు. భక్తితో ప్రార్థించుకోండి. నెహెమయా 8వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి తథాస్తు తథాస్తు అని బదులు పలికిరి. అటుపిమ్మట ఎల్లరూ నేల మీద సాగిలపడి ప్రభువుని ఆరాధించిరి. నెహెమయా గ్రంథం 8:6. నెహెమయా చాప్టర్ 8:6. As Ezra went on praising God, all the people said Tathastu Tathastu, and they all prostrated before God and they worshipped God. We also worship the same God. అందుకే పడిపోయినటువంటి ఆ గోడను మళ్ళా కట్టగలిగారు. మీ ఇంటిలో ఏదైతే శిథిలావస్థలో ఉన్నదో దాన్ని తిరిగి కట్టాలంటే మనం కూడా ఆరాధించాలి, స్తుతించాలి. మొదటి గుర్తులో ప్రేమిస్తామని పాడాం, ఈ గుర్తులో ఆరాధిస్తున్నామని పాడబోతున్నాం. ఆరాధించే వేళలో దేవుడు మీ ఇంటిలో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. పాడుదాం. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా 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 ఆరాధించేదా. ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు
మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. పరలోకం పోయిన తర్వాత వేరే డ్యూటీ ఏమి ఉండదు, ఆరాధన. ఈరోజు దాన్ని తలంచి ప్రభుని ఆరాధించే రెండో గుర్తు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈసారి వేలాంకన్నిలో తమిళ ముడకానికి ధ్యానాంశం ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి. ఎంతమంది బైబిల్లో ప్రార్థించారు, దానిలో ఎంత గొప్ప అభిషేకం ఉన్నదని. అవన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మీతో చెప్పలేను కావున మీరు భక్తితో ప్రార్థిస్తూ ఉండండి. మార్కు సువార్త 14:37 అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, 1 గంట సేపు నేను మేలుకొని ఉండలేకపోతేవా అని వారితో, మీరు శోధనకు గురి కాకుండాటకై మేలుకొని ప్రార్థింపుడు అని ప్రభు పలికాడు. మత్తయి 14:37. Mark chapter 14 verse 37, we hear the Lord telling them, can't you be awake for 1 hour and pray with me? Pray that you may not get into temptation. శోధనను జయించాలంటే గొప్ప ఆయుధం, జయమిచ్చే ఆయుధం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నేను ప్రార్థన చేసే అభిషేకం కావాలని ఈ పాట పాడినప్పుడు వరం కోసం ప్రార్థిస్తూ పాడుదాం. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 ప్రార్థించేదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు,
నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఈ గుర్తులో ప్రార్థన అభిషేకం కోసం భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని యొక్క నీడలో రెక్కల క్రింద ఇంతవరకు దేవుడు ఎన్నో అపాయం నుండి నన్ను కాపాడాడు. మరొకసారి మనము ఇంకొక రోజులో ఈ నెలను ముగించి నూతన నెలలో అడుగు పెట్టబోతున్నాం. దేవుడు ఈ నెలలో కాపాడినట్టు రాబోయే నెలలో కూడా సమర్పణ చేస్తూ కాపాడమని భక్తితో ప్రార్థించబోతున్నాం. వన్ మోర్ డే టు గో అండ్ వి కంప్లీట్ దిస్ మంత్ ఏప్రిల్ అండ్ వి ఎంటర్ ఇన్ టు ద మంత్ ఆఫ్ మే. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సెంటర్లో జరగబోయే స్వస్థత మహాసభ మే 13 సాయంత్రం నుంచి 17 మధ్యాహ్నం వరకు జరుగుతున్నటువంటి ఈ గొప్ప మహాసభ గురించి ప్రత్యేక ఒక ప్రకటన. ఆ మహాసభకు చెందినటువంటి రూమ్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. అందువలన దయచేసి మీరు బుకింగ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. దీనిలో ఇంకొక ప్రకటన, ఎవరైతే బుక్ చేస్తున్నారో మీరు ఫుల్ పేమెంట్ చేయాలి. అటువంటి వారికే మరి రిజిస్ట్రేషన్ జరుగుతాయి.
అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైతే బుకింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ బుకింగ్ చేయిస్తున్నారో వారికి ఆ డిపార్ట్మెంట్తో సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ నోట్, as we are going to have the healing convention and on 13th of May evening up to 17th afternoon, we have this special announcement. Those who are booking from today, the booking begins. So start booking the rooms, and those who are booking, another announcement is you have to pay the full payment. Secondly, please cooperate with those who are in the department here, those who are booking. What they say, we have instructed them, kindly cooperate. వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్ మేము ఇచ్చినట్లే వాళ్ళు మీకు తెలియచేస్తారు, సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాట పాడినప్పుడు ఒక్క లైన్, అది మన హృదయాన్ని కదిలించే ఆ లైన్, మట్టిలో చేరే వరకు అని పాడినప్పుడు నాకు 2-3 సార్లు నేను మట్టి లోపలికి వెళ్ళి ఒకరోజు చేరుతాను కదా, నన్ను భూస్థాపనం చేస్తారు కదా, ఆ సీన్ సడన్గా అట్లా వచ్చిపోయింది. మీకు ఎట్లా అనిపించదో తెలియదు. అప్పుడు వరకే మనము ప్రాణం ఉన్నంత వరకు దేవుని మహిమలో చేరే వరకు ఇలా పాడగలము, సేవ చేయగలము, ఇతరులకు సహాయం చేయగలము. అది ఎప్పుడు జరగబోతుందో తెలియదు. చాలామంది మనకు ముందుగా వెళ్ళిన వారు మనకు చెప్తున్నారు, నా ఛాన్స్ అయిపోయింది, నీ సేవ చేసే భాగ్యం ఉందని. అందుకే ఈ గుర్తులో ఇలా పాడబోతున్నాం. ఎప్పుడు దాకా సేవ చేస్తానంటే మట్టిలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకని. 1 కొరింథీ 7:25లో అందుకే ఇలా రాయబడి ఉన్నది. పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీరు ప్రభు సేవను సంపూర్ణముగా సమర్పించుకుని ఏలైనా మన క్రమశిక్షణ అలవరుచుకొని వలగినని నేను ఇట్లు చెప్పుచున్నాను. ఆ వాక్యం మీరు ముందుకు సాగి చదివితే ఇంకా ఎక్కువగా సమయం లేదు అని రాయబడి ఉన్నది. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అసలు పెళ్లి కాని వ్యక్తులలాగే సేవ చేయాలి అని రాయబడి ఉన్నది. నాట్ మచ్ టైమ్ ఈస్ లెఫ్ట్ ఫర్ అస్, వీ నీడ్ టు సర్వ్ ద లార్డ్. అల్టిమేట్లీ నా ఆత్మ ప్రజల ఆత్మను మోసుకొని పరలోకం వెళ్ళాలి. దానికోసమే మొన్న వడకంలో కూడా చెప్పాను, నా ఆయుస్ను దేవుడు పొడిగించాడు, మీ ఆయుస్ను కూడా పొడిగించాడు. నాకు కొన్ని సంవత్సరాల ముందు ఒక గొప్ప ప్రవక్త నీవు ఇన్ని మందిరములు కడతాడు అని వాగ్దానం చేశాడు. అప్పుడు దాకా దేవుడు నన్ను బ్రతికిస్తాడని నా నమ్మకం. మీకు కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. మీ సేవ దయచేసి ఇంటిని వదిలిపెట్టి అట్టిటి వెళ్ళకూడదు. ఫస్ట్ ఇంటిలో సేవ, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. తర్వాత ఎంతమందిని రక్షించగలుగుతారో, మన సేవ ఏంటిదో దానికి తగిన విధంగా జీవించుటకై ఈ పాట పాడుదాం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. సేవ చేసే ప్రతి బిడ్డకు దేవుడి వరప్రసాదం చేయమని భక్తితో సేవకులందరినీ, సేవకురాలందరినీ తలంచి
దేవుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఈరోజు నిజంగా దేవునికి స్తోత్రం చెల్లించవలసిన గొప్ప రోజు. కారణం, మా ఇంటిలో తొలి ఫలము మా అక్క సిస్టర్ అరుళ్ జోస్ఫిన్ మేరీ పుట్టినరోజు ఈరోజు. ఆమె మా జీవితానికే ఒక ఆదర్శ జీవి. మంచిగా ఒక కన్యకగా వాళ్ళు సమస్తకు లోబడి ఎన్ని సంవత్సరాలు ఎన్ని పాటలు పాడి ఎంతమందికి దీవెనకరంగా మారిందో ఆ అక్క స్టార్ట్ చేసింది పిలుపు, అది నాకు వచ్చింది. అందువలన సిస్టర్ అక్కను ప్రత్యేకంగా దేవుడు అరుళ్ జోస్ఫిన్ మేరీని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ ప్రే ఫర్ ద ఫస్ట్ వండర్ఫుల్ కాల్ దట్ మై ఎల్డెస్ట్ సిస్టర్ రిసీవ్డ్. ఇట్ ఈస్ హర్ బర్త్డే టుడే. అరుళ్ జోస్ఫిన్ మేరీ, కైండ్లీ ప్రే ఫర్ హర్. కొన్నిసార్లు నా కుటుంబాన్ని తలంచడానికి కూడా నాకు టైం లేదు, మీకు తెలుసు. దేవుడు అట్లా బిజీగా ఉంచాడు. ఇలాంటి టైం వచ్చినప్పుడు గుర్తుకు వస్తారు. ஸோ லெட் அஸ் ப்ரே ஃபார் மை சிஸ்டர். இன்றைய தினம் தன்னுடைய பிறந்த நாளை கொண்டாடக்கூடிய அருமையான அக்காள் அருள் ஜோஸ்ஃபின் மேரி சிஸ்டர் அவருடைய சிறப்பான அவருடைய விண்ணப்பங்களை ஆண்டவர் கேட்டு ஆசீர்வதிக்கும்படி ஜெபிப்போம். அக்கா அவர்களுக்கு இன்றைய தின பிறந்த நாள் வாழ்த்துக்கள். హ్యాపీ బర్త్డే టు అక్క అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పాట ఉంది ఇట్లా: ఊహించనిది జరుగును, అవమానం తొలగును, నిన్ను ప్రేమించేవాడొకడున్నాడని వాస్తవం తెలియునా. సో దట్ ఈస్ వాట్ దిస్ మంత్స్ ప్రామిస్. ఇప్పుడు పాడినదే ఈ నెలకు ప్రామిస్. మొన్న మీరు విన్నారో లేదో, ఒక వ్యక్తి చెప్తుంది డిసెంబర్ లోపల నీకు ఇట్లా జరుగుతుంది అని చెప్తే 31 వరకు జరగలేదంట, 31వ తారీఖు జరిగిందంట. అలాగే ఉంది మీ పరిస్థితి కదా. ఇంకొక రోజు ఉంది, మంచిగా ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఏంటిది? ఊహించనిది జరుగును, అడిగిన దానికండా ఒసగును. వన్ మోర్ డే టు గో అండ్ ద ప్రామిస్ ఫర్ దిస్ మంత్ ఈస్ వాట్ యూ కెన్ నాట్ ఇమాజిన్ విల్ హ్యాపన్. వాట్ యూ హ్యావ్ మోర్ దెన్ వాట్ యూ ఆస్క్డ్, గాడ్ విల్ డూ దిట్ ఫర్ యూ. ఏప్రిల్ నెలలో వాగ్దానం, మే నెలలో, రాబోయే నెలలో రోజు చెప్పుకోండి. ఎందుకంటే చిన్న 2 లైన్సే చెప్తుంటే, ఎందుకంటే పరలోకం భూలోకం గతించిపోయినా దేవుని మాట గతించిపోదు. మే నెలలో మన క్యాలెండర్ వాగ్దానం, మానవునికి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. ఇన్ ద మంత్ ఆఫ్ మే, వాట్ అ బ్యూటిఫుల్ ప్రామిస్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఫర్ మార్టల్ ఇంపాసిబుల్ బట్ ఫర్ గాడ్ పాసిబుల్. కీప్ రిపీటింగ్ దీస్ 2 sentences హోల్ మంత్. ఈ నెలలోనే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రార్థించండి మంచి వాతావరణం కలగాలని. మరి ముఖ్యంగా ఇంగ్లీష్ వడకం, తెలుగు వడకం, మధ్యలో స్వస్థత మహాసభ, పెంతెకోస్తు పండుగ ఈ నెలలో. అందుకే దేవుడు ఇలాంటి వాగ్దానం ఇచ్చి ఉంటాడు.
ఎస్, సో మెనీ ప్రోగ్రామ్స్ దిస్ మంత్. మే కంటిన్యూ టు ప్రే. జూన్ నెలలో ఇంకా చాలా బాగుంది. మంచికే మలచును, మంచిదే జరుగును. సో అందరూ కూడా నూతన సంవత్సరం పిల్లలందరికీ, స్కూల్కి పోయేవాళ్ళు, అపాయింట్మెంట్ తీసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ ప్రభు ఇచ్చే వాగ్దానం మంచికే మలచును, మంచిదే జరుగును. మంత్ ఆఫ్ జూన్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ప్రామిస్, వండర్ఫుల్ ప్రామిస్. గాడ్ విల్ టర్న్ ఎవ్రీథింగ్ టు గుడ్ అండ్ ఓన్లీ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ టు అస్. కంటిన్యూ టు ప్రే ఆల్ దీస్ ప్రామిసెస్ అండ్ బీ బ్లెస్డ్. ఈ 3 వాగ్దానములు మీ ఇంటిలో 3 అంతల దీవెనలుగా మారునుగా. ఆమేన్. చివరి గుర్తులు ఏం పాడుదాం ఫాదర్ అంటున్నారా? గలాతీ 2:20. కనుక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసం చేతనే ఇప్పుడు నేను ఈ శరీరం అందరి జీవితమును గడుపుచున్నాను. వాట్ షాల్ వి సింగ్ అస్ అ ఫైనల్ స్టాండ్సా? ఇట్స్ నో మోర్ ఐ యామ్ అలైవ్, ఇట్స్ క్రైస్ట్ హూ ఇస్ లివింగ్ ఇన్ మీ. ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ in this body I carry Jesus himself. గలాతీ 2:20, గలేషియన్ 2:20. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాను. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా, 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 జీవించేదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. భక్తితో ప్రార్థించుకుందాం. రేపటి దినంతో ఈ నెల ముగిస్తూ ఉన్నాం. ఈ 30 రోజులు తెర వెనుక పనిచేసే వాళ్ళు, కెమెరామ్యాన్, అలాగే ఈ పాటలని సెలెక్ట్ చేసి నాకు ఇచ్చే వ్యక్తి, 20 సంవత్సరాలుగా నాతో పాటు ఉన్నటువంటి సహోదరి ఫాతిమా, అలాగే మ్యూజిషియన్స్, తర్వాత ఇంతమంది ప్రయత్నం చేస్తేనే నేను ఈ ప్రోగ్రాం నడిపించగలుగుతాను. అందువలన ఇంకొక నెలను కూడా ముగిస్తూ ఉన్నాం. దేవుడు కనికరించాడు. రాబోయే నెలలో సరిపోయే దీవెనలు, ఆరోగ్యం, అభిషేకం ఇవన్నీ దయచేసి రాబోయే దినములలో మనం ఏ సేవ చేయాలో దానికి కావలసిన కృపను దేవుడు దయచేయమని అందరి కోసం, అందులో మీరు కూడా ఉన్నారు, మీ కుటుంబం కూడా ఉన్నది, ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మాకు సహాయం చేసిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1830 రోజుల కంటే ఎక్కువగా ఈ ప్రోగ్రాం నడుస్తుండగా ఎంతమంది కృషి చేశారో వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 6 నెలలుగా మాకు తోడుగా ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మా కోసం ఏర్పాటు చేసుకున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన వారంలో తెలుగొడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ మే నెలలో జరగబోతున్నటువంటి అన్ని ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నీతుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి చేతులు జోడించి ప్రభు వైపు చూచి ప్రభు దీవెనలకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పూర్ణ హృదయముతో మనసుతో ఆత్మతో శక్తితో ప్రేమిస్తామని పాడిన మనము అలాగే జీవింపగా పూర్ణ దీవెనలతో పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడే మనలను మన పరిచర్యను కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. As we learn to serve the Lord with all our heart, with all our soul and mind and strength, may the Lord in fullness of His strength bless you in fullness in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నీ మహిమలో చేరే వరకు. God bless you.